మటన్ కీమా ఫ్రై చేసుకోవడానికి ముందుగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. లాస్ట్లోని నిమ్మకాయ సాల్ట్ వేసుకొని మరొకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకొని గ్లాసున్నర నీళ్ళు పోసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ రానిద్దాము. ఇలా విజిల్ వచ్చి ఇలా తీసుకున్నాక వేరే కడాయిలోని ఆయిల్ వేసుకోండి. ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఇవి ఇలా ఫ్రై అవ్వాలి. మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక త్వరగా ఇంకా మగ్గడానికి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కైమాని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, అలానే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోండి. మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం ఇలా ఫ్రై అయ్యింది కదా. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై కాబట్టి. మనం రోటీస్లోకి తీసుకోవచ్చు, పక్కన రసం పెట్టుకొని రైస్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.
వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇది ఆల్రెడీ మనం కుక్కర్లో వేసి 7 విజిల్స్ రానిచ్చాం కాబట్టి మనకు త్వరగానే కుక్ అయిపోతుంది. ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లేదు. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe to my channel.